కమాండ్ కంట్రోల్ రూమ్లో కూడా అనేక సీసీ కెమెరాలు అలాగే మొత్తం మానిటరింగ్ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ కూర్చొని ములుగు పరిసర ప్రాంతాలతో పాటు అంటే ఇక్కడ తాడువాయి నుండి ఇలాగే పస్రా అలాగే ములుగు మేడారం జాతరలో జరిగినటువంటి ప్రైమిసెస్లో ఉన్నటువంటి చీమ చిటుక్కుమన్నా కానీ రికగ్నైజ్ చేసేంత ఒక టెక్నాలజీని కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నారు. దానికే టీజీ క్వెస్ట్ అనేటువంటి ఒక పేరు తోటి దాని సార్థకతలో ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతానికి. సార్ నమస్తే సార్. ఇప్పటి వరకు మొన్న సీఎం గారు వచ్చిన తర్వాత కూడా మీకు ఒక సవాల్గానే మారింది. ఎందుకంటే ఆ సీఎం గారు వచ్చిన తర్వాత ఏర్పాట్లు ఎట్లా ఉండబోతున్నాయి, భక్తులు వస్తున్నారు, వైపు సీఎం గారు వస్తున్నారు, ఆ భద్రతా ఏర్పాట్ల మీద కూడా మీకు ఒక డెమోనేగా అనుకోవచ్చు సార్. అది మొత్తానికి విజయవంతమైనటువంటి పరిస్థితులకనే అందరికీ అనిపించింది. ఇక్కడ మొత్తం తెలంగాణ క్యాబినెట్ అంతా ఇక్కడే ఉంటుంది, 300 మంది అధికారులు ఇక్కడే ఉన్నారు. ఇక్కడ ఏర్పాట్ల మీద కూడా మేడారం జాతర అనేది ఒక ప్రత్యామ్నాయంగా తెలంగాణ ఇన్కమ్ సోర్సెస్గా అంటే ఉత్తరాదిన కుంభమేళ ప్రయాగరాజ్ ఎట్లనో ఒక తెలంగాణకు వచ్చేసరికి కూడా ములుగు మేడారం జాతర కూడా అంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఆ క్యాబినెట్ టీంలో కూడా మినిస్ట్రీలో కూడా వాళ్ళు ఒక తీర్మానం చేశారు, నిరంతరం జరిగే జాతరగా చేద్దామని చెప్పి. మరి ఇక్కడ ఉన్నటువంటి ఎస్పీగా ఉన్నటువంటి మీకు ఇది నిత్యం సవాలే కనిపిస్తుంది. దీన్ని ఎట్లా లీడ్ చేస్తున్నారు సార్? గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు స్వయంగా వచ్చి మొత్తం క్యాబినెట్ అన్ని మంత్రివర్యులు ఇక్కడ వచ్చి మన అమ్మవారి గుడికి రినోగ్రేట్ చేయడం జరిగింది. ఆ పర్టికులర్ ఈవెంట్కి